జీతం చిల్లి గవ్వతో సమానం. లంచం లక్షలతో తులాభారం. రోజు లక్షల మూట కనిపిస్తుంటే జీతం తాలుతో సమాతూకం. ఇక అధికారులు మారమంటే ఎందుకు మారతారు? లంచాలు వద్దంటే అధికారులు ఎందుకు ఊరుకుంటారు? పట్టుబడతామని భయం ఎందుకు పడతారు? ఏ అధికారి జీతం కోసం ఎదురు చూడడం లేదు. రోజు సూట్ కేసుల తూకం చూసుకుంటున్నారు. జనాన్ని పీడ్చుకు తింటున్నారు. పట్టుబడిన 2 ఏళ్ల వరకు కేసు తేలకుండా చూసుకుంటున్నారు. దర్జాగా మళ్ళీ కొలువ తెచ్చుకొని అదే సీట్లో కూర్చుంటున్నారు. పెట్టిన పెట్టుబడికి మళ్ళీ 10 వసూలు చేసుకుంటున్నారు. సస్పెండ్ అయిన కాలాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. విందులు వినోదాలతో కాలం గడుపుతున్నారు. సస్పెన్షన్స్ కాలానికి కూడా తర్వాత జీతాలు అందుకుంటున్నారు. జీవితాంతం కష్టపడిన రాని సంపాదన లంచాల రూపంలో 10 ఏళ్లలో పోగేసుకుంటున్నారు. ఏసీబీ ఎంత కష్టపడి పట్టుకున్నా కేసులు నిలబడక కొలువులెక్కుతున్నారు. ఉగాది పండుగ రోజు ఎవరైనా తప్పుడు పని చేయాలనుకుంటారా? తొలి పండుగ రోజు ఆత్మవంచన చేసుకోవాలని ఎవరైనా చూస్తారా? అంటే కొంతమంది ఉంటారు. మానవత్వం మర్చిన వారు, మంచితనం లేనివారు ఉంటారు. ఉగాది పండుగ రోజు లంచం తీసుకుంటే సంవత్సరమంతా లంచాల సంపాదన 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుందని ఆశించే దౌర్భాగ్యులు కూడా కొంతమంది ఉంటారని తేలింది. ఓ అధికారి ఏకంగా ఉగాది నాడు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఆ లంచం కూడా ఉగాది పండుగ రోజే కావాలని పట్టుబడి మరీ తీసుకున్నాడు. ఏసీబీకి పట్టుపడ్డాడు. ఇక మరో ఇరిగేషన్ ఉద్యోగి ఓ వ్యక్తి భూమి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో లేదని ఎన్ఓసి ఇవ్వడానికి శ్రీరామనవమి పండుగ రోజు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. నిజానికి ఈ 2 రోజులు ప్రభుత్వ సెలవుల రోజులు. అయినా ఆ లంచావతారాలకు పండుగ, పబ్బం, నీతి, నిజాయితీ, మంచితనం అనేది మచ్చుకు కూడా లేదని తేలినట్లయింది. ఇలాంటి అధికారులు తెలంగాణలో ఎంతో మంది ఉన్నారు. పట్టుబడుతూనే ఉన్నారు. ఎందుకంటే కొంతమంది ఉన్నత ఉద్యోగులకు జీతం చిల్లి గవ్వతో సమానమైపోయింది. ధాన్యంలో తాలుతో సమానమైపోయింది. జీతం అన్నది లెక్క లేకుండా పోయింది. ఎందుకంటే లంచాల ద్వారా జీతానికి 10 రేట్లు నెల సంపాదన అందుతోంది. అక్రమ సంపాదనకు పూర్తిగా అలవాటు పడిన కొంతమంది ఉద్యోగులు ఈ విధంగా లంచం లేనిదే పూట గడవడం లేదు. ఇది ఈ శాఖ ఆ శాఖ అని తేడా లేదు. ఏ శాఖలో చూసినా లంచావతారులే ఎక్కువగా కనిపిస్తున్నారు. ప్రజలను పీడ్చుకు తింటున్నారు. ఒకప్పుడు నెల జీతగాలమని చెప్పుకునే అధికారులు ఇప్పుడు జీతం కోసం ఆలోచించే రోజులు ఎప్పుడో పోయాయి. లంచాల పేరుతో నెలకు లక్షలు సంపాదిస్తూ కోట్లాది రూపాయలు వెనకేసుకుంటున్నారు. అలా లంచాలు తీసుకుంటూ దొరుకుతున్న వారు కేవలం 1%. ఇంతగా ఏసీబీ దృష్టి పెట్టిన అధికారులు లంచాలు తీసుకోవడం ఎందుకు మానుకోవడం లేదో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే లేదు. కళ్ళ ముందు లక్షలకు లంచాలు వచ్చే అవకాశాలు కనిపిస్తుంటే ఊరికే పనులు ఎందుకు చేయాలన్న ఆలోచన అధికారులు మొదలైంది. సంతకం పెట్టాలంటే, పెన్ను కదలాలంటే లంచం అందాల్సిందే. లేకుంటే అధికారులకు కనికారం అనేది లేకుండా పోతుంది. వ్యవస్థలన్నీ దిగజారిపోతున్నాయి. ఏ శాఖలు చూసినా లంచమే కనిపిస్తుంది. ఈ మధ్య పట్టుబడుతున్న వారిలో అన్ని శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ఉన్నారు. గత వారం రోజుల్లోనే వైద్య, రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్, ఆఖరకు విద్యాశాఖకు చెందిన ఉన్నత ఉద్యోగులు పట్టుబడ్డారంటే ఎంతగా బరితెగించారో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వారికి జీతం మీద లెక్కలేదు. జీతం ఆగిపోతుందన్న భయం లేదు. ఉద్యోగం పోతుందన్న భయం అసలే లేదు. ఎందుకంటే ఒకవేళ ఏసీబీకి పట్టుబడినా ఆ కేసు 2 సంవత్సరాల పాటు కొనసాగేలా చూసుకుంటే సరిపోతుంది. అప్పుడు న్యాయస్థానమే ప్రభుత్వానికి తప్పని తేల్చి లంచావతారులకు మళ్లీ పోస్టింగ్ ఇస్తుంది. చట్టంలో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకొని ప్రజల జీవితాలతో కొంతమంది లంచగొండులు ఆడుకుంటున్నారు. లంచం తీసుకున్నాడని తెలిస్తే వెంటనే ఉద్యోగం పోతుందన్న భయం లేదు. ఉద్యోగులు ఇంతగా దిగజారిపోతున్నారని చట్టం చేసినప్పుడు ప్రభుత్వాలు అనుకోలేదు. రాజ్యాంగంలో పొందుపరిచినప్పుడు ఉద్యోగులకు హక్కులు కల్పించబడినప్పుడు పెద్దలు ఆలోచించలేదు. అది ఇప్పుడు ఉద్యోగులకు వరమైంది. ఉద్యోగులు ఎంత పెద్ద తప్పు చేసినా కాపాడుతోంది. వారి కొలువుకు భరోసా కల్పిస్తుంది. అందుకే ఉద్యోగులు ప్రభుత్వాల ఆదేశాలను లెక్క చేయడం లేదు. ప్రభుత్వాలను కూడా లెక్క చేయడం లేదు. లంచాలకు మరిగి మానవత్వం మరిచి దిగజారిపోతున్న రెవెన్యూ వ్యవస్థ, లంచాలు లేనిదే కొలువు చేయలేకపోతున్న ఉద్యోగులు, తహసీల్దారుల మితిమీరుతున్న ఆగడాలు, రైతులను పీల్చి పిప్పి చేస్తున్నారు. రైతులు భూములు అమ్ముకున్న కష్టమే, కొనుక్కున్న లంచం ఇవ్వాల్సిందే. ఆఖరకు తమ భూమి తమ పేరు మీద మార్చుకున్న లంచమే. తహసీల్దార్ సంతకం పెట్టాలంటే కూడా లంచమే. రైతుల రక్తం తాగుతున్నారు. ఏసీబీకి ఎంత మంది చిక్కుతున్నా భయపడడం లేదు. కేసులు పెడతారన్న ఆందోళన లేదు. జైలుకు వెళ్లాల్సి వస్తుందన్న భయం అసలే లేదు. తప్పు చేస్తున్నామన్న భావన అసలే లేదు. లక్షలు జీతాలు తీసుకుంటూనే లంచాలకు కకృతి పడుతున్నారు. చిన్న చితక పని ఏదైనా సరే లంచం ఇవ్వాల్సిందే. రైతులను అరిగోస పెడుతున్నారు. అయినా పట్టింపు ఎవరికి లేదు.
కొంతమంది తహసీల్దార్లలో కనీసం మానవత్వం కరువైపోయింది. ఎక్కడికక్కడ కొంతమంది తహసీల్దార్లు ఏసీబీకి పట్టుబడుతున్నా మిగతా వాళ్ళు భయపడడం లేదు. కాసుల కకృతికి బాగా అలవాటు పడ్డారు. లంచాలు తీసుకోకుండా ఉండలేకపోతున్నారు. లంచం తమ హక్కు అనుకునే స్థాయికి దిగజారిపోతున్నారు. అవినీతి చేసినప్పుడు దొరికితే మహా అయితే పట్టుబడతాము, జైలుకెళ్తాము. ఇంతకన్నా జరిగేదేముంది? మా కొలువులు పోయేది ఉందా? పరువు మర్యాదల కోసం ఆలోచిస్తూ కూర్చుంటే కోట్లు కూడబెట్టుకోవడం కుదురుతుందా అనుకున్నట్లు ఉన్నారు. అందుకే అందిన కాడికి ఎక్కడైనా సరే దండుకోవడమే మాకు తెలుసు అన్నట్లుగా కొంతమంది తహసీల్దార్లు వ్యవహరిస్తున్నారు. ఆరోపణలు నీటి మీద రాతలు, విమర్శలు గాలికి కొట్టుకువచ్చే దుమ్మురేణువులు అనుకుంటున్నారు. ఆరోపణలు 4 రోజులైతే చెరిగిపోతాయి, విమర్శలు దులిపేసుకుంటే రాలిపోతాయి. కోట్లు కూడబెట్టుకుంటే తరతరాలకు పనికి వస్తాయి. వచ్చే తరాలు హాయిగా బతుకుతాయి. ఇదే కొందరు అధికారులు కోరుకుంటున్నారు. అందుకే విచ్చలవిడిగా లంచాలు తీసుకుంటున్నారు. దొరికితే దొంగ, లేదంటే దొర. అంతే, ఇక్కడ పెద్ద తేడా లేదు. తహసీల్దార్లు అడిగింది ఇవ్వాల్సిందే, లేకుంటే జీవితకాలం చెప్పులరిగేలా ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ తిరగాల్సిందే. ఎంఆర్ఓ కాళ్ళు నిత్యం మొక్కాల్సిందే. అయినా ఆఖరకు ఎంఆర్ఓలు అడిగింది ఇస్తే తప్ప న్యాయం జరగదు. ఇలాంటి దుర్భరమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయంటే సిగ్గుచేటు. రోజుకు లక్షల రూపాయల్లో లంచాలు వస్తుంటే వారి ఆగడాలకు అడ్డు అదుపు ఏముంటుంది? రైతుల బలహీనతలను ఆసరా చేసుకుని వారికి మేలు చేస్తామని స్థానిక నాయకులు చెప్తుంటారు. నిజానికి ఏ సమస్య వచ్చినా నేరుగా తహసీల్దార్ వద్దకు వెళ్లొచ్చు. కానీ ఇప్పటికీ అధికార యంత్రాంగం అంటే ప్రజలకు కూడా భయమే ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో అడుగు పెట్టడానికి సామాన్యుడు ముందు వెనక ఆలోచిస్తూనే ఉంటాడు. తమ సమస్య చెప్పుకుందామని వెళ్లినా ముందుగా అటెండర్ల నుంచి చిన్న చూపు ఎదురవుతుంది. సార్ లేడంటూ, లేదంటే పక్కన నిలబడనంటూ, రేపు రాపో అంటూ అటెండర్లే రైతులను, ఇతర పనులపై వచ్చిన ప్రజలను గద్దిస్తుంటారు. దాంతో ప్రజలకు తమ పనుల కోసం ఆ గ్రామాల్లో ఉన్న నాయకులను తీసుకొని వెళ్తుంటారు. నాయకుల మధ్య వర్తిత్వం వహిస్తుంటారు. సంబంధిత అధికారులతో బేరాసారాలు చేసుకుంటారు. అప్పుడు గాని ప్రజలకు మోక్షం దొరకదు. ఇలా నిత్యం డబ్బుల మూటలు అందుతుంటే అధికారులు మారమంటే ఎందుకు మారుతారు? లంచాలు తీసుకోవద్దంటే ఎందుకు ఊరుకుంటారు? పట్టుబడతామని ఎందుకు భయపడతారు? పట్టుబడినా పర్వాలేదని చాలా మంది అధికారులు తెగించేశారు. మహా అయితే ఓ 4 రోజులు జైలుకెళ్తారు. అక్కడ ఇతర క్రిమినల్స్ ఉంటే ట్రీట్మెంట్ ఉండదు. అందువల్ల జైలు జీవితం అంటే పెద్దగా భయం కూడా ఉండడం లేదు. రోజు సుట్ కేసుల తూకం కళ్ళ ముందు కనిపిస్తుంటే పట్టుబడితే కదా అన్న ఆలోచన తప్ప భయం ఉండడం లేదు. ఒకవేళ పట్టుబడి సస్పెండ్ అయినా ఎలాంటి బాధ ఉండదు. ఎందుకంటే ఇవాళ కాకపోయినా రేపు తన ఉద్యోగం తనకు వస్తుందన్న బలమైన నమ్మకం. ఆ సస్పెన్షన్స్ కాలంలో హాయిగా విందులు, వినోదాలు, విహారయాత్రలు, వ్యాపారాలు చూసుకుంటున్నారు. మొత్తానికి చాలా మంది ఉన్నత ఉద్యోగులు తెగిస్తున్నారు. అందుకే నిత్యం ఎక్కడో అక్కడ పట్టుబడుతున్నారు. అందులో కూడా నిస్సిగ్గుగానే వ్యవహరిస్తున్నారు.